ఇప్పుడిక్కడ ఎవరిదన్నా బాడీ ఉందని ఎవ్వరికీ అనుమానం రాదు. నువ్వు ఇంకా ధైర్యంగా ఉండు మల్లిక. మీరు విసిరేసిన వాటితో పోల్చుకుంటే ఇది అసలు విషయమే కాదు. ఏ మనసు గాయపడిందా? కొన్ని మనసుల్ని చంపేశారు కదా, అప్పుడేం అనిపించలేదా? అశ్విని, ఒక మనిషి చేసిన తప్పుని అందరికీ ఆపాదించటం కరెక్ట్ కాదు. అవును, కిందకేంటన్నా? నాతో కలిసి ఇంటికి వెళ్తానన్నా? అవును అశ్విని, నిన్ను నాతో పాటే తీసుకెళ్ళి నా దగ్గరే ఉంచుకుందామని. ఉంచుకుంటావా? ఉంటాను, కానీ ఇప్పుడు కాదు. నువ్విప్పుడు చేసిన తప్పు నువ్వు చెయ్యలేదు అని నిరూపించాకే వస్తాను. నిన్ను తిట్టాలంటే జైలుకొచ్చి తిట్టలేను. 24 గంటలు నువ్వు అందుబాటులో ఉంటే నిన్ను ప్రతి క్షణం తిడుతూ నీకు నిద్ర లేకుండా చేయడానికి బెయిల్ మీద బయటికి తీసుకొచ్చాను. అప్పుడు కూడా వచ్చేది మిగిలిపోయిన నీ అసలు తప్పులకి శిక్ష వెయ్యడానికి. నువ్వెందుకొచ్చినా నాకు ఆనందమే అశ్విని. నువ్వు నా దగ్గర ఉండాలి, నేను నిన్ను బాగా చూసుకోవాలి, నా బాధ్యత తీర్చుకోవాలి. అదే నాకు కావాలి. నువ్వు వచ్చే ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాను. వస్తాను అశ్విని. రక్త సంబంధాన్ని తెంచుకోవాలని చూస్తున్న నీకు మా సంబంధం గురించి ఎందుకు? నువ్వు నన్ను జైలు నుంచి బయటికి రాకుండా ఉండేందుకు తనకి నువ్వు డబ్బిచ్చినా తన నిజాయితీ పర్రాలు కాబట్టి ఆ డబ్బు తీసుకోకుండా నాకు సాయం చేసిందిరా. అమ్మమ్మని కేసులో ఇరికించడానికి, బయటికి రానివ్వకుండా చేయడానికి నువ్వు ఖర్చు పెట్టిన కోట్లు తీసుకురా. ఏంటి వినోద్? ఏం చేయాలో, ఎలా చేయాలో, నా మీద పడ్డ నింద నుంచి ఎలా బయటపడాలో ఏమీ అర్థం కావట్లేదు సంధ్య. వినోద్, అమ్మమ్మా. గ్రానీ, అమ్మమ్మా ప్లీజ్ అమ్మమ్మా, నేనే నేరం చేయలేదు. నిజంగా నేనే నేరం చేయలేదు. ఒకవేళ నేను నేరం చేశాను నువ్వు నమ్మితే నన్ను ఇక్కడికిక్కడే షూట్ చేసామమ్మా. షూట్ చేసాయి. అవును గ్రానీ, అదే చేత్తో మమ్మల్ని షూట్ చేసేయండి. అంతేకాని ఆ నోటుతో ఇంకేం అనకండి. మేము తట్టుకోలేం గ్రానీ. అమ్మమ్మా. వినోద్, సంధ్య ప్లీజ్ ఇంకేం మాట్లాడకండి. అవును వినోద్, నేనిప్పుడొచ్చింది మిమ్మల్ని ఏదో అనడానికి కాదు, ఏదో చేయడానికే కాదు, మీ బాధ తీర్చడానికి వచ్చాను వినోద్. అవును వినోద్, నేను మొత్తం అంతా తెలుసుకున్నాను. జరిగిన దాంట్లో మీ తప్పేమీ లేదని తెలుసుకున్నాను. నా తప్పును దిద్దుకుందాం అనుకుంటున్నాను రా.
నాకు అవకాశం ఇస్తావా? అమ్మమ్మా, ఏంటమ్మమ్మా ఇది? ఇదంతా నిజమేనా? నువ్వు నా గురించి నిజం తెలుసుకున్నావా? నన్ను అవకాశం ఏమని అడుగుతున్నావా? రా అమ్మమ్మా, రా కూర్చో. అమ్మమ్మా, నువ్వు నన్ను క్షమించడమే నాకు చాలా ఎక్కువ అమ్మమ్మా. అలాంటిది నువ్వు ఇక్కడికి వచ్చి నన్ను... ప్లీజ్ రా వినోద్, చిన్నప్పుడు నేను నిన్నేదైనా అంటే ఇలాగే నువ్వు చాలా బాధపడేవాడివి. నీ బాధ పోగొట్టాలని నేను నిన్ను దగ్గర కూర్చోపెట్టుకుని నీకు నా చేతులతో అన్నం పెట్టేదన్రా. అవును వినోద్, అందుకే నీకిష్టమైనవన్నీ వండుకొని స్వయంగా నా చేత్తో నేను తినిపించాలని వచ్చాను. కూర్చో. నీకు పెసరపప్పు వేస్ట్ చేసిన పరవాన్నం అంటే ప్రాణం కదరా. చాలమ్మా, నేను తినిపిస్తానుండు. తిను. వినోద్, ఎలా ఉందిరా? అమృతం తిని చాలా రోజులైందమ్మమ్మా. తినరా, తిను. వినోద్, ఇక నేను వెళ్తాను. ఎక్కడికమ్మమ్మా? ఇంటికి రా. ఎవరింటికమ్మమ్మా? నా ఇంటికి. ఇది ఎవరిల్లమ్మమ్మా? నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదమ్మమ్మా, ఇక్కడే ఉండాలి. ఇంక ఇదే నీ ఇల్లు. అవును గ్రాని, మీరెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, ఇక్కడే ఉండాలి. లేదు సంధ్య, నేను వెళ్తాను. నేనిక్కడికొచ్చింది మీ బాధని పోగొట్టడానికి. మీ బాధ తగ్గిందనే అనుకుంటున్నాను, అందుకే వెళ్తున్నాను. లేదమ్మమ్మా, నువ్వు వచ్చి నా బాధను తగ్గించలేదు, వెళ్ళిపోతానని ఇంకా పెంచావు. నువ్వెక్కడుంటేనే నా బాధ తగ్గుతుంది. నిజంగా నా బాధను తగ్గించాలనుకుంటే ఇక్కడే ఉండిపోమ్మమ్మా. అవును గ్రాని, మీరెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, ఇక్కడే ఉండాలి. ప్లీజ్ అమ్మమ్మా, ప్లీజ్. ప్లీజ్ వినోద్, నన్ను వెళ్ళనివ్వండి. అది కదమ్మమ్మా. వెళ్ళాలి. అమ్మమ్మా, ప్లీజ్ వినోద్. అమ్మమ్మా, అమ్మమ్మా, గ్రాని, అమ్మమ్మా, ప్లీజ్ అమ్మమ్మా, అమ్మమ్మా, వద్దమ్మమ్మా, వెళ్ళొద్దమ్మమ్మా, అమ్మమ్మా, అమ్మమ్మా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, అమ్మమ్మా, వెళ్ళొద్దు, వినోద్, ప్లీజ్. వినోద్, అమ్మమ్మా. వినోద్, ఏంటి వినోద్, ఏమైంది? అమ్మమ్మ వెళ్ళిపోయింది సంధ్య. ఆశల్ని కలలుగా కనడంలో తప్పులేదు, కానీ ఆ కలలు నిజమవ్వాలనుకోవడం మాత్రం అత్యాశ అవుతుంది వినోద్. పడుకునే ముందు ఇష్టదైవాన్ని తలుచుకుని పడుకుంటే ఎటువంటి కలలు రావంట వినోద్. నేను నా ఇష్టదేవతని తలుచుకుంటూ పడుకున్నాను సంధ్య. పడుకో వినోద్. నాకొచ్చిన కల నిజమైతే నాకంటే నువ్వే ఇంకా ఎక్కువ సంతోషిస్తావు సంధ్య. కానీ అది నిజమవుతుందనే నమ్మకం నాకు లేదు. అమ్మమ్మ మన దగ్గరికి రాదు, నన్ను నమ్మదు. కానీ అమ్మమ్మ నమ్మాలంటే ఒకే ఒక్క దారుంది సంధ్య. నేనొక పని చేస్తే అమ్మమ్మ నన్ను ఖచ్చితంగా నమ్ముతుంది. ఆ పని చేస్తాను, ఆ పని చేసేస్తాను. దాని పరిణామాలు ఎలా ఉన్నా అమ్మమ్మ దృష్టిలో నేను నిర్దోషినవ్వాలి. అందుకే నేను అనుకున్న పని చేస్తాను, చేసి తీరుతాను. రోజీ, నీకు తెలిసి చేసినా తెలియక చేసినా
నీ జీవితంలో కొన్ని తప్పులు చేశావు, ఎన్నో కష్టాలు పడ్డావు. ఒక మామూలు రోజువి రాజువయ్యావు. ఇప్పుడు నిన్ను వెంటనే నిర్దోషిగా నిరూపించాలి. ఎందుకంటే నీ అంతట నువ్వే నాకు ఆఫర్ ఇచ్చావు కదా, నన్ను నీ ఇంటికి తీసుకెళ్తానని. అది నిన్ను శిక్షించడానికి ఇంకా మంచి అవకాశం. అందుకే అది వదలను. అసలేంటతే మీ ఉద్దేశం? అసలు మీరేమనుకుంటున్నారు? నా తరపున ఎవరు లేరు, ఏం చేసినా మాట్లాడే వాళ్ళు లేరనుకుంటున్నారా? ఏది, నేనేదో రావద్దంటున్నాను కాబట్టి మా నాన్న రావడం లేదు. లేదంటే నాకు మీ అబ్బాయి చేసిన అన్యాయానికి ఈ పాటికి మా నాన్న మీ ఇద్దరితో ఒక ఆట ఆడుకునేవారు. అయినా ఏంటత్తయ్య, పెళ్లి కాకుండానే ఫస్ట్ నైట్ జరిగిపోయింది. తొందరగా పెళ్లి చేసేస్తే మంచిదన్న ఆలోచన మీకు అస్సలు లేదు. ఇలాంటివి ఫారెన్లో కామన్. నేను ఫారెన్లోనే పెరిగాను, కానీ పక్కా ఇండియన్. నాకు సిద్ధుకి పెళ్లి చేయకుండా చూడాలని, నా నుంచి తప్పించుకుని పారిపోవాలని చూస్తున్నారేమో. ఈసారి మీరు ఎక్కడికి పారిపోయినా సిద్ధునే కాదు, మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయించగల ప్రూఫ్ నా దగ్గరుంది. మీరెక్కడికి వెళ్ళినా వెంటనే నేను DNA టెస్ట్కి వెళ్ళి నాకు మీ అబ్బాయి చేసిన అన్యాయాన్ని ప్రూఫ్ తీసుకొని మీ అందరి మీద కేసు పెడతాను. మిమ్మల్ని అరెస్ట్ చేయించడానికి ఈ ఒక్క పాయింట్ చాలు. తెలుసమ్మా, అయినా మాకసలు ఉద్దేశమే లేదు. త్వరలోనే మీ పెళ్లి చేయాలని పంతులు గారికి మీ ఇద్దరి డీటెయిల్స్ పంపించామమ్మా. అవును తల్లి, ఇప్పుడు మూడాలు కదా, మంచి రోజు రాగానే మంచి ముహూర్తం పెట్టి కాల్ చేస్తానన్నారు. అంటే త్వరలో నాకు సిద్ధుకి పెళ్లి జరగబోతుందన్నమాట. నా కల తీరబోతుందన్నమాట. మీరు వెళ్ళి ఆ పనిలో ఉండండి. వెళ్ళండి. కానీ నిన్ను శిక్షించాలంటే ముందు నీకు శిక్ష పడేలా చేయాలని ట్రై చేస్తున్నా. నీతో గొరిల్లా వార్ చేస్తున్నా. తెల్ల రంగు వేసుకున్న నల్లరాజు ఎవరో నాకు తెలియాలి. నాకు డబ్బు పంపించిన వినోదే ఆ నల్లరాజా? ఏ రాణి, చెప్పవే, ఎవరా నల్లరాజు? పాయింట్ నెంబర్ 1, వినోద్కి జనరల్గా రోజీ అంటే ప్రాణం. మరి వినోద్ రోజు నడిపించొద్దని నాకెందుకు డబ్బు పంపించాడు? వినోదే ఆ డబ్బు పంపాడా, ఇంకెవరైనా పంపించారా? భలే వారు మేడం, వేరే ఎవరో ఈ పని చేయించుంటే నేను వినోద్ గారితో ఫోన్ చేసి మాట్లాడమని మీకు ఎలా చెప్తాను మేడం? పాయింట్ నెంబర్ 2, వినోద్ నాతో మాట్లాడినప్పుడు నా పేరు మెన్షన్ చేయలేదు. హలో మేడం, నమస్తే అండి. నేను ఇలా డబ్బు పంపించానని మీరేమనుకోకండి. నెంబర్ 3, అసలు నాతో మాట్లాడింది నిజంగా వినోదేనా కాదా? వినోద్ కాకపోతే నా దగ్గరికి వినోద్ మేనేజర్ ఎలా వచ్చాడు? ఒకవేళ వినోద్ శత్రువులు ఎవరైనా కిరణ్ని పావులా వాడుకున్నాడా? నెంబర్ 4, వాడుకుంటే వినోద్కి రోజుకి కంబైన్డ్ శత్రువులు ఎవరున్నారు? నందిని 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 ఎస్, సంబంధం లేకపోయినా పార్టీకి పిలిచింది. డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంది. హలో, ఎవరు? నేను అశ్వినిని. అశ్విని? లాయర్ అశ్వినిని. అయినా నా నెంబర్ లేకుండానే మనిషికి డబ్బులిచ్చి పంపించావా? డబ్బా? నేనా? నేను డబ్బిచ్చి పంపించానా? ఎవరికి, ఎప్పుడు, ఎక్కడికి? నేనెక్కడన్నా ఎప్పుడన్నా ఎవరి వల్లైనా ఒకేసారి ఫూల్ అవుతాను. కానీ ఆ విషయం త్వరగానే తెలుసుకుంటాను.
ఏం తెలుసుకున్నావు? నువ్వు చేయించిన పని గురించి తెలుసుకున్నాను. నిజమేంటో తెలుసుకున్నాను. ఏంటో ఆ నిజం? దీనికి ఆన్సర్ ఫోన్లో చెప్పాను. హలో, ఏంటి అశ్వినికి తెలిసిన ఆ నిజం? ఆ నిజం ఏంటో తెలుసుకోవాలనే కంగారు నీలో వచ్చిందంటే నా అనుమానంలో నిజం ఉన్నట్టే నందిని. ఎస్, అశ్విని, రా నందిని, నువ్వు వస్తావని నేను ఊహించాను. నా బాణం కరెక్ట్గా టార్గెట్కే తగిలింది. అంటే చీకట్లో బాణం వేశావా అశ్విని? నువ్వు ఏ బాణం వేశావో అది ఎక్కడ తగిలిందో నాకు తెలియదు, కానీ నీకు మాత్రం కంగ్రాట్స్ చెప్దామని వచ్చాను. కంగ్రాట్స్ అశ్విని, రోజీ గారికి బెయిల్ వచ్చేలా చేశావు. పువ్వులు, రోజా పువ్వులు. మగాడికిస్తే గుండెల మీద పెట్టుకుంటాడు, ఆడదానికిస్తే తల్లో పెట్టుకుంటుంది. నాకు తల్లో పువ్వు పెట్టొచ్చు, కానీ చెవులు పెట్టలేరు. కొంతమంది తెలివిగల వాళ్ళమని అనుకుంటారు, తెలివి తక్కువ పనులు చేస్తారు, తప్పించుకుందాం అనుకుంటూ ఇరుక్కుపోతారు. సంబంధం లేని వాళ్ళ గురించి సంబంధం లేకుండా మాట్లాడుతున్నట్టున్నావు. సంబంధం ఉందని తెలుసుకునే మాట్లాడుతున్నాను. నీకు తెలిసిందంతా నిజం అవ్వదు, నిరూపిస్తేనే అవుతుంది. ఆల్రెడీ సగం నిరూపించాను, మిగతా సగం నిరూపిస్తాను. అప్పుడు నేరం చేయించిన వాళ్ళు కూడా లోపలికి వెళ్తారు. నేను రోజీకి బెయిల్ ఇప్పించినందుకు కంగ్రాట్స్ చెప్పాలని వస్తే నువ్వు రోజీ కేసులో జైలుకి వెళ్ళిన వాడి గురించి నాకెందుకు చెప్తున్నావు? రోజీకి బెయిల్ ఇప్పిస్తే నువ్వెందుకు కంగ్రాట్స్ చెప్తున్నావు? రోజీ నీకు ఫ్రెండా, బంధువా? కాదు. మరి నేను ఈ రోజు ఈ పొజిషన్లో ఉండడానికి కారణం రోజీనే కదా. రోజీ ఈ పొజిషన్కి రావడానికి, జైలుకి వెళ్ళడానికి కారణం నువ్వు. ఒకసారి చీకట్లో బాణం వేస్తే వర్కౌట్ అవ్వచ్చు, కానీ మాటి మాటికి అవ్వదు అశ్విని. నేను చీకట్లో బాణం వేయట్లేదు, సూటిగానే చెప్తున్నాను. నేనేం చేశాను? అప్పుడు ఆవిడ తప్పు చేసిందని కోర్టు నమ్మింది, ఆవిడ జైలుకి వెళ్ళింది. రోజీ ఆస్తిని నీ సొంతం చేసుకోవడానికి అమీనా అనే ఒకరి సహాయం తీసుకున్నావు. అది చిన్న రోజీనే కదా, అయినా అది గతం. ఆ తర్వాత రోజీ లడ్డూ బిజినెస్ లో దెబ్బ కొట్టడానికి ఇంకొకరి సహాయం తీసుకున్నావు. వాడు నా పెంపుడు కుక్క, అయినా దానికి దీనికి సంబంధం ఏముంది? ఆ తర్వాత వినోద్ కంపెనీ నుంచి రోజీని వేరు చేయడానికి ఇంకొకరి సహాయం తీసుకున్నావు. అది వినోద్ కుక్క. ఇప్పుడు ఇంకొకటి సహాయం తీసుకొని ఏకంగా వినోద్ని రోజీని వేరు చేశావు. కానీ దీనికి నాకు ఏ సంబంధం లేదు. ఉంది. లేదు. అయినా వినోద్ మనిషి వినోద్ని మోసం చేస్తే దానికి నాకు సంబంధం ఏంటి? ఎస్, సంబంధం ఉందని ఇప్పటి వరకు నాకు కూడా తెలీదు నందిని. ఇప్పుడే ప్రూవ్ అయింది. ఎలా? పాయింట్ నెంబర్ 1, నువ్వు రోజీని వినోద్ కంపెనీ నుంచి దూరం చేయాలని యూజ్ చేసుకున్నవాడు వినోద్ మేనేజర్. వాడిప్పుడు జైల్లో ఉన్నాడు. వాడిని ఉపయోగించుకున్నావని చెప్పావు. పాయింట్ నెంబర్ 2, నేను వినోద్ని రోజీని విడదీయడానికి వేరే వాడి సహాయం తీసుకున్నావు అన్నాను, కానీ అది వినోద్ మనిషి అని చెప్పలేదు. అది నువ్వే చెప్పేశావు. పాయింట్ నెంబర్ 3, ఆ మనిషి వినోద్ని మోసం చేశాడని కూడా నువ్వే చెప్పావు. కానీ నేను చెప్పింది ఓన్లీ సాయం అని మాత్రమే. అది మోసమని నీకెలా తెలుసు? సో వినోద్ రోజీ విషయంలో ఏ తప్పు చేయలేదన్నమాట.
వినోద్ మంచితనాన్ని, రోజు మీద ప్రేమని నువ్వే కావాలని చెడ్డతనంగా క్రియేట్ చేసి వాళ్ళిద్దరినీ దూరం చేశావు. వావ్ అశ్విని, సూపర్. నిజంగా నీ బ్రెయిన్ చాలా గొప్పది. ఎస్, నేనే చేశాను. రోజీని తప్పించుకుని పారిపోయేలా నేనే చేశాను. వినోద్ రోజీని చంపమన్నాడని నేనే క్రియేట్ చేశాను. నీ దగ్గరికి కిరణ్ అనే వ్యక్తిని నేనే పంపాను. వినోద్ని, రోజీని నేనే విడదీశాను. నందినికి ఏమైంది? కంగారు పడకండి, మీ ఆవిడ ప్రెగ్నెంట్. సిద్ధు, కొంచెం ఇష్టం కొంచెం కష్టంగా ఉంది కదూ.